హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ తరంగిణి మరి ఇవాల్టి మూవీ అప్డేట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న మనశంకర వరప్రసాద్ గారు సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి తాజాగా ఈ చిత్రంలో ఓ స్పెషల్ సాంగ్ ఉండనుందన్న వార్త ఫిలిం నగర్లో హాట్ టాపిక్ గా మారింది మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా స్వయంగా మెగాస్టార్ తో కలిసి ఈ పాటలో స్టెప్ లేనున్నారని సమాచారం ఇటీవల తమన్నా చేసిన కావాలయ్యా డా డా డాస్ పాటలు భారీ హిట్స్ అయ్యాయి కదా ఇప్పుడు అదే రేంజ్లో ఈ పాటను కూడా మాస్ ఆడియన్స్ కోసం డిజైన్ చేస్తున్నారట తమన్ అందిస్తున్న సంగీతం చిరంజీవి ఎనర్జీ తమన్నా గ్లామర్ ఇవన్నీ కలిస్తే థియేటర్లలో పండుగ వాతావరణం ఖాయమంటున్నారు సినీ వర్గాలు ఇక అధికారిక ప్రకటన మాత్రం ఇంకా వెలువడాల్సి ఉంది బాలీవుడ్ నటుడు గోవింద ఆయన భార్య సునీత ఆహూజా మధ్య విభేదాలు మళ్లీ బహిర్గతమయ్యాయి గోవింద మంచి భర్త కాదని సునీత చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి ఓ మీడియా ఇంటర్వ్యూలో సునీత మాట్లాడుతూ యవ్వనంలో తప్పులు సహజం కానీ వయసు వచ్చిన తర్వాత కూడా అవే తప్పులు చేస్తే మంచిది కాదు అని గోవిందపై సూటిగా వ్యాఖ్యానించారు తన 38 ఏళ్ల వివాహ జీవితానుభవం గురించి మాట్లాడుతూ హీరో భార్యగా ఉండటం చాలా కష్టం గుండెను రాయి చేసుకోవాలి అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు తన భర్త మంచి కొడుకు మంచి సోదరుడు అయినా మంచి భర్త మాత్రం కాదని స్పష్టం చేశారు వీరి మధ్య విడాకుల వార్తలు కొంతకాలంగా వస్తున్నా గతంలో వీరిద్దరూ కలిసి వాటిని ఖండించారు ఇప్పుడు మళ్లీ ఈ వ్యాఖ్యలతో చర్చలు చెలరేగాయి బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో ఈ వారం ఓ అనూహ్య ట్విస్ట్ నెలకొంది కంటెస్టెంట్ రాము రాథోడ్ స్వచ్ఛందంగా షో నుంచి వైదొలిగారు సాయి శ్రీనివాస్ ఎలిమినేట్ అవుతాడని అందరూ ఊహిస్తున్న సమయంలో రాము నిష్క్రమణ హౌస్లో షాక్ ఇచ్చింది గత కొన్ని వారాలుగా రాము ఆటలో చురుకుగా లేడు కుటుంబాన్ని గుర్తు చేసుకుంటూ ఎమోషనల్గా మారాడు హోస్ట్ నాగార్జునను స్పందింపజేసేంతగా ఆయన గానం చేసి ఆవేదన వ్యక్తం చేశారు దీంతో నాగ్ గేట్లు తెరిపించి రాము బయటకు వెళ్లే అవకాశం ఇచ్చారు ఇప్పుడు ప్రశ్న ఏంటంటే ఈ వారం మరో ఎలిమినేషన్ ఉంటుందా లేదా రాము వెళ్లడంతో ప్రక్రియ ముగిసిందా అన్న దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది టాలీవుడ్ లో ఇప్పుడు మెగా తండ్రి కొడుకుల మధ్య రికార్డు వార్ నడుస్తోంది మెగాస్టార్ చిరంజీవి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇద్దరూ తమ పాటలతో యూట్యూబ్లో సంచలనం సృష్టిస్తున్నారు చిరంజీవి సినిమా మనశంకర వరప్రసాద్ గారు నుంచి వచ్చిన మీసాల పిల్ల పాట 3 వారాల్లో 50 మిలియన్ల వ్యూస్ అందుకుంది అయితే అదే రికార్డును రామ్ చరణ్ కేవలం 35 గంటల్లోనే బ్రేక్ చేశారు బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమా ఫస్ట్ సింగిల్ చికిరి చికిరి ఏఆర్ రెహమాన్ స్వరాలతో ఇప్పటికే 50 మిలియన్ల మార్కు దాటేసింది తండ్రి కొడుకుల పాటలు ఇలా బ్యాక్ టు బ్యాక్ గా ట్రెండ్ అవుతుండడంతో సోషల్ మీడియాలో కామెంట్స్ వెల్లువెత్తుతున్నాయి ఇది మెగా మ్యూజిక్ ఫెస్టివల్ అంటున్నారు అభిమానులు నేషనల్ క్రష్ రష్మిక మందన్నకు కొరియన్ డ్రామాలు అంటే చాలా ఇష్టం తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కే డ్రామాలో నటించే అవకాశం వస్తే తప్పకుండా చేస్తాను కానీ కథ నచ్చాలి అని తెలిపారు కోవిడ్ సమయంలోనే కే డ్రామాలపై తనకు ఇష్టం పెరిగిందని చెప్పిన రష్మిక ఒక్కో సిరీస్ 16 ఎపిసోడ్లు టైం పాస్ గా కాకుండా ఫుల్ కనెక్ట్ అయిపోయా అంటూ నవ్వేశారు ఇటీవల ఆమె నటించిన హర్రర్ కామెడీ తమ్మ మంచి హిట్ అయింది అందులో రష్మిక వ్యాంపైర్ పాత్రలో మెప్పించారు తెలుగులో తాజాగా విడుదలైన ది గర్ల్ ఫ్రెండ్ కూడా మంచి టాక్ తెచ్చుకుంది ఇక ఇప్పుడు ఆమె కాక్టైల్ 2 మైసా చిత్రాలతో బిజీగా ఉన్నారు ఇవంటి వాటి మూవీ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం మీరు ఇంకా మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోలేదా అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మేము వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రావాలి అంటే బెల్ ఐకాన్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి